వెంకటేష్ గారిది, చిరంజీవి గారి కాంబినేషన్‌లో ఫస్ట్ సినిమా ఇది ఓకే. అంటే ఆ టైంకి చాలామంది ఇది బావుంది. ఎంజాయ్ చేస్తారు. 'రామ్మ చిలకమ్మ' మీరు మేనేజ్ చేశారు. సాంగ్స్ పెట్టి అది పెట్టి. బట్ ఇంకొంచెం హిలేరియస్‌గా ఉంటే బావుంటదేమో అని చిన్న అది గూడా వచ్చింది. అంటే ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్ కదా! ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల అలా. అదే అంటున్నాను గదా! ఈ సినిమాలో ఆ టైంలో ఆ కథకి అంతకంటే పెట్టకూడదు. ఓకే. ఏమాత్రం 1% పెంచినా గూడా అది డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంది. డోస్ సో, పెంచుతారు. డోస్ పెంచకూడదు అండ్ ఆర్గానిక్‌గా ఉండాలి. అంటే వచ్చారు 'నయనతారకి' పెళ్లి చూపులకొచ్చారు. సో, అక్కడ జరిగే ఫన్ను ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులేసుకోవటం సో పాట. అన్నీ పండినాయి గదా! ప్రతి సీన్ ఆడియన్స్ అది థియేటర్‌లో ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. అదే మనకి 'రామ్మ చిలకమ్మ' ఏంటి ఆ సాంగ్ పెట్టాలని ఫస్ట్ నుంచి ముందు నుంచి స్క్రిప్టింగ్. స్క్రిప్ట్‌లోనే ఉంది పాటలు. అవునా? స్క్రిప్ట్‌లోనే అనుకున్నాం ఆయన పాటకైనా, ఈయన పాటకైనా డాన్స్ చేస్తే బావుంటది అని చెప్పి. హుహు. అది యాజ్ ఇట్ ఈస్‌గా ఆడిటోరియంలో గొల్లుమంది అంతే ఒకసారి. మరి. ఆ దగ్గరికి హై తీసుకురాకపోతే ఇద్దరిని కలిపి ఏదో ఒక మ్యాజిక్ జరగకపోతే మనం ఎంత డైలాగులు పెట్టినా కూడా అది సరిపోదు. నువ్వు ఇంకా ఏదో ఇంత చేసినా ఇంకేదో కావాలనిపించింది. ఆ పాటలు కూడా పెట్టలేదంటే ఇక అసలు ఏం చేశారు అన్నట్టు వస్తది. అనిపిస్తది. అందుకనే సో వాట్ నీడెడ్ అది చేసాం. ఇంక పైకి చేస్తే బాగోదు. లైక్ వెంకటేష్ గారిది ఈ ఇంట్రడక్షన్ కూడా భలే ప్లాన్ చేస్తారు అసలు. చాలా స్టైలిష్‌గా అవును. అసలు అవును. హెలికాప్టర్‌లో దిగడం అసలు ఒక వైబ్‌లో వస్తారాయన. అవును. అవును. అదంతా బాగా పండింది థియేటర్స్‌లో. ఆయన ఎంట్రీకి అసలు విజిల్స్ పైగా వీళ్ళిద్దరు కలుసుకోవడం, ఈయన సరదాగా చూడడం. ఏముంటాడులే అంత అందంగా ఏముంటాడు, పొట్టేసుకొని ఉంటాడు సంథింగ్ ఏదో అంటారు. కట్ చేస్తే బాగున్నాడు సార్ అంటారు. అదంతా ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కూడా బాగా ప్లాన్ చేశారు వెంకటేష్ గారు. ఆయనకు కూడా ప్రాపర్ స్వాగ్‌తో ఎంట్రీ అండ్ బీజీఎం కూడా చాలా బాగా వచ్చింది. ఇద్దరి మధ్య దానంటారు కదా! క్యాట్ అండ్ మౌస్ లాగా చాలా క్యూట్‌గా వర్కౌట్ అయింది వాళ్ళ మధ్య సీన్స్ కూడా. యాక్చువల్లీ మీరు నిజంగా ఇందాక అన్నట్టు అత్తయ్య గారి సీన్ ఏదైతే ఉందో అది చాలా మీరు ఎప్పుడూ ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ చెప్పినా అండర్‌లైన్‌గా ఒక మంచి విషయం అయితే చెప్తారు. అవును. అంటే అది సాఫ్ట్‌గా చెప్తారా, స్ట్రాంగ్‌గా చెప్తారో తెలీదు గానీ చెప్పడం అయితే ఉంటది. ఇందులో కూడా ఆ సీన్ ఏదైతే ఉందో బాగా డిజైన్ చేశారు. అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలో, మూడో వ్యక్తి రాకూడదమ్మా అని ఆ మంచి విషయాలు అనిపించింది. అంటే ఆ సీన్ డిజైనింగ్ గాని, ఆ మేకింగ్‌లో గురించి. ఈ అంటే సినిమాకి ముందు నుంచి ఈ విషయం చెప్పాలి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రతి కాన్‌ఫ్లిక్ట్‌కి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఓకే. సో, నంబర్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. సో, కాబట్టి దాన్ని మనం ఎవరు వచ్చి మూడో మనిషి చెప్పినా కూడా దాన్ని సార్ట్ ఔట్ చేయలేరు. వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళే సార్ట్ ఔట్ చేసుకోవాలని చెప్పాలనుకున్నాను. సో, అది జరీనా వెబ్ లాంటి ఒక ఆర్టిస్ట్ తోటి అందులో అత్తా కోడళ్ళ మధ్య చాలా లైవ్లీగా, న్యాచురల్‌గా ఒక ఇద్దరు కాఫీ పెడుతూ ఆమె ఇంట్లోకి వచ్చి ఈమె కాఫీ పెడుతూ బాగా పండిందది. అది ప్రెజెంటేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ లుకింగ్ న్యూ. రైటింగ్ సైడ్ కూడా చాలా మెచ్యూర్డ్‌గా రాసిన రైటింగ్ అది. సో, నా కెరియర్‌లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సీన్ అది పైగా ఎగ్జిక్యూట్ ఆవిడ కూడా చేసిన స్టార్టింగ్‌లో వచ్చి ఎళ్ళిపోతారు. అదేంటి ఏం చెప్పకుండా ఎళ్ళిపోతున్నారంటే అప్పుడు కన్వర్జేషన్ ఆ! స్టార్ట్ చేస్తారు మీరన్నట్టు. అదే ఎగ్జిక్యూషన్ కానీ, రైటింగ్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్‌లో ఉన్న ఒక సీక్వెన్స్ అది. సో, పర్సనల్లీ ఇట్స్ వెరీ గుడ్ సీన్. అండ్ ఇంకా ఇప్పుడు 'వీటీ గణేష్' గారిది ట్రిమ్ చేశారు కదా! ఇంకేమన్నా ఎడిట్‌లో పోయినయి ఏమన్నా అదొక్కటే. ఉన్నాయా? సీన్స్ ఏమన్నా? అదొక్కటే. అంతేనా? వీటీ గణేష్‌ని ఒక్క ట్రాకే తీసేసాం. మిగతాది యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయండి. ఓకే. అండ్ ఆహ్, ఈ సినిమాకొచ్చేసరికి ఇద్దరు కొరియోగ్రాఫర్‌ని పరిచయం చేశారు. అదే లైక్ ఆళ్ళకొక మంచి బ్రేక్ ఇచ్చారు. చిరంజీవి గారు హ్మ్. త్రూ. హ్మ్. విజయ్ గాని, సందీప్ గాని ఆళ్ళిద్దరికి మంచి పేరొచ్చింది. ఎస్పెషల్లీ సందీప్ గురించి ఎక్కువ యాక్చువల్‌గా మాట్లాడుతున్నారు. భాను మాస్టర్ చేస్తాడు నా సినిమాలో అన్ని పాటలు. ఓకే. ఈ సినిమాలో శశిరేఖ చేశాడు. శశిరేఖ తర్వాత ఈ 'రామ చిలకమ్మ' ఇవన్నీ కూడా మాస్టరే చేశాడు. భాను ఓకే. మాస్టరే చేశాడు. సో, చిరంజీవి గారితోటి ఈ 'మీసాల పిల్ల' అనుకున్నప్పుడు విజయ్ పోలంకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఇంకో సాంగ్‌కి ఆట సందీప్ చేశారు. ఆయన చిరంజీవి గారు ఎప్పుడూ ఒక మాట అనేది ఏంటంటే, చాలామంది కొరియోగ్రాఫర్స్ నాతో చేయాలనుకుంటారమ్మా. అట్‌లీస్ట్ ఇప్పుడు నేను ఎవరెవరికి అన్ని అవకాశాలు ఇస్తానో నాకు తెలీదు. కుదిరినంత ఇవ్వడానికి ట్రై ఒక్కొక్కరికి చేస్తారు. ఒక్కో పాట ఇస్తే వాళ్ళకి లైఫ్‌లో ఏదో రకంగా వాళ్ళకి హెల్ప్ అవుతది అని చెప్పి ఆయన గట్టిగా బిలీవ్ చేశారు. అందుకే ఇద్దరు కొత్త మాస్టర్లు పనిచేశారు ఆయనతోటి. అండ్ నాటా సందీప్ గట్టిగా ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ విజయ్ పొలంకి 'మీసాల పిల్ల' గాని, చిరంజీవి గారి 'వెంకీ' పాట గాని చాలా బాగా తీశాడు. లైక్ ఇప్పుడు మీరు 'మీసాల పిల్ల' విషయానికొస్తే ముందు ప్రోమో చేసినప్పుడు కొంచెం నెగెటివ్ వచ్చింది. సోషల్ మీడియాలో గాని. హ్మ్. కట్ చేస్తే మీరు కొంచెం గ్యాప్ తీసుకున్నారు. హ్మ్. వెంటనే రిలీజ్ చేయలేదు ఎందుకో. చాలా టైం పట్టింది. ఆ ప్రోమోకి, సాంగ్‌కి. హ్మ్. సాంగ్ వచ్చాక చార్ట్ బస్టర్స్ అయింది. మిలియన్స్ కొట్టింది. ఎక్కడ చూసినా పిల్ల, జల్ల అందరూ రీల్స్ చేస్తూ అంటే ప్రతి ఇంటికెళ్ళిపోయిన పాట అది. అవును. అంటే రిలీజ్‌కి ముందు తిట్టిన వాళ్ళు తర్వాత పొగడరు. అంటే సోషల్ మీడియాలో మీ పాటలు గాని, అది గాని. లైక్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మీరు ప్రోమో వదిలినప్పుడు చిన్న నెగెటివ్ వచ్చింది. ఎనకాల అది బాలేదు, ఇది బాలేదు. ఆ సాంగ్ అంత పెద్ద చార్ట్ బస్టర్ అయినా కూడా ఎవరు చెప్పలేదు. అంటే ఎందుకు వస్తదంటారు? నెగెటివ్ చెప్పినప్పుడు కొంచెం పాజిటివ్ కూడా చెప్పాలి కదా! ఆ సాంగ్ లేదు. గురించి ఎవరు పోస్ట్‌లు గాని గట్టా. చాలామంది ట్రోల్ జరిగింది అది కామన్. ప్రతిదానికి ఇప్పుడు ఈరోజు సోషల్ నెట్‌వర్క్‌లో ఏ సినిమా ప్రొడక్ట్ వచ్చినా ముందు అది నెగెటివ్ అయిపోవడం కామన్. అనేది కామన్. బట్ టార్గెట్ ఆడియన్స్‌కి రీచ్ అయిపోయాక దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. ఓకే. అది ఏ ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలనుకుందో దానికి వెళ్ళిపోయింది కదా! ఇంకో ప్రత్యేకంగా దాన్ని మెన్షన్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు కూడా వాళ్ళ పని అయిపోయిందిగా.
బాగున్న దాన్ని వచ్చి ఏం డిస్టర్బ్ చేయగలరు? దట్స్ ఇట్ అంతే. ఇంకా అంతే అలా అంతే ఇంకా మనం అంతే దాని గురించి ఎక్కువ డిస్కషన్. మనశంకర వరప్రసాద్ గారు పండగ వస్తున్నారు సంబంధించి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఆఫ్టర్ ద రిలీజ్ మీకు వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏ ఊరు వెళ్ళినా ఏ స్టేషన్కి వెళ్ళినా అందరూ థియేటర్లు కలకల ఆడిపోతున్నాయి. పైగా ట్రాక్టర్లు వేసుకొని ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అంటే 6 years నుంచి 65 years వరకు అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్ కలిసి సినిమా ఒక చూస్తారు. స్టార్టింగ్ లో ఒక అంకుల్ కూడా అది బాగా వైరల్ అయింది. ఓల్డ్ పీపుల్ అంతా వచ్చి కూర్చొని అదే అంటాను enjoy కదా, చేయడం. అందరూ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. కాంప్లిమెంట్ కంటే కూడా ఆ అప్రిషియేషన్, వాళ్ళు ఇచ్చిన రిసెప్షన్ ఏది ఉందో అది మాత్రం అవుట్ స్టాండింగ్. సో అది నాకు బెస్ట్ లాగా అనిపించింది. అంటే హౌ దే సెలబ్రేటెడ్ దిస్ మూవీ. చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా, ప్రేక్షకులైనా, తెలుగు సినిమా అభిమానులు ఎవరైతేనే థియేటర్స్లో ఈ సినిమాని అంత అద్భుతంగా ఎంజాయ్ చేశారు, మళ్ళీ చూశారు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ ఈ సినిమా జర్నీ. యాక్చువల్లీ మీ సినిమా పండగకి వస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఒక పండగలా చేసుకుంటారు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి. మీరు కోనసీమ కానీ ఇటు ఆంధ్ర సైడ్ కానీ ఎప్పుడు ఎందుకు అంటే రీసెంట్గా ఇప్పుడు వెళ్ళారు, ఆ పండగ టైంలో ఎందుకు చూడట్లేదు మీరు? ఈ 2-3 సినిమాలకి ఎందుకు వదలలేదు? అక్కడికి వెళ్ళి వాళ్ళతో చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ ఈ చేస్తారు. సినిమాకి వెళ్ళానుగా, అంటే రిలీజ్ తర్వాత పండగ తర్వాత వెళ్ళారు మీరు. పండగ ముందా? పండగ టైంలో ఫ్యామిలీస్ వచ్చే టైంలో మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? పండగ టైం అంటే అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎంజాయ్ లైవ్ గా చూస్తే. రిలీజ్ హడావిడి ఉంటుంది కదా, ఓకే. రిలీజ్ చేశాక ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ఉండొచ్చు, ఇక్కడ మాట్లాడాల్సిన చెక్ చేసుకుని వెళ్ళాలి మనం. ఇంకా రిలీజ్ మీరు అది మిస్ అవుతున్నారేమో అనిపించింది నాకు. ఆ ఊర్లో బట్ ఫ్యామిలీస్ ఫిల్ చేయడం అది ఒక చిన్న లైవ్ లో చూస్తారు కిక్ కదా. బట్ సినిమా మనకి రిలీజ్ అయ్యాక ఒక 2-3 రోజులు ఇక్కడ మనం ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే. సో అందుకని వెళ్ళలేకపోతున్నాను. ఈసారి ఫిల్మ్ చూద్దాం. నెక్స్ట్ సంక్రాంతికి పక్క అటు సైడ్ వచ్చి చూస్తారా పండక్కి? పక్క. ఏలూరు మన జాతరకి వెళ్ళారు, లైక్ పడమటి వీధి గంగారమ్మ జాతర. ఎలా ఎక్స్పీరియన్స్ చెప్పండి? చాలా బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా బాగుంది. చాలా పవర్ఫుల్ దేవత అని చెప్పారు అక్కడ నాకు. చాలా భారీ ఎత్తున చేస్తారు జాతర. అమ్మవారిని దర్శించుకున్నాను, అద్భుతంగా జరిగింది దర్శనం, చాలా బాగుంది. ఇట్స్ లైక్ నో వర్డ్స్, ఎక్సలెంట్. ఓకే. అండ్ ఈ సినిమాకి సంబంధించి అదర్ హీరోస్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? లైక్ అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు. అందరూ అల్లు అర్జున్ గారు చాలా బాగా మాట్లాడారు, అండ్ మహేష్ గారు మాట్లాడారు. యంగ్స్టర్స్ చాలామంది, యంగ్ హీరోస్ అందరూ పర్సనల్గా మెసేజ్ చేశారు, కుదిరిన వాళ్ళు కాల్ చేశారు. సో అందరూ చిరంజీవి గారిని ఎలా మనం ప్రజెంట్ చేసిన విధానానికి అందరూ ఎలా ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ అయ్యారు, వాళ్ళు అంతే ఎక్సైట్మెంట్ చూపించారు. అండ్ లవ్డ్ ఇట్. అంటే ఇంతమంది పర్సనల్గా విష్ చేయడం చాలా పెద్ద విషయం. అండ్ ఎవరు ఇంకొక సినిమా ఆడిన దాన్ని అప్రిషియేట్ చేయడం అనేది కూడా చాలా పాజిటివ్. లైక్ రామ్ చరణ్ గారు కూడా చూశారు, ఆయన సినిమా చూశారు, ఆయన పర్సనల్గా ఫంక్షన్లో కలిసి ఆయన చాలా బాగా మాట్లాడారు. సో అందరూ ఎవ్రీవన్ పాజిటివ్ రెస్పాన్స్. ఓకే.